డిఎస్సి అభ్యర్థుల పట్ల రేవంత్ సర్కార్ మొండిగానే ముందుకు పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేలా నిరుద్యోగులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని కలిసి పరీక్షలు వాయిదా వేయించేలా కోరనున్నారు. ఓవైపు ఉద్యోగార్థులు ఢిల్లీ ప్రయత్నాల్లో ఉండగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి హాల్ టికెట్లను అధికార వెబ్సైట్లో పెట్టింది. డిఎస్సి అభ్యర్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనలను రేవంత్ సర్కార్ పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మెడలు వంచేందుకు ఉద్యోగార్థులు సిద్ధమయ్యారు. చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. అక్కడ రాహుల్ గాంధీని కలిసి సమస్యలు వివరించనున్నారు. పరీక్షలను వాయిదా వేయించేలా కోరాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ క్షమాపణ చెప్పాలన్నారు. మెగా డిఎస్సి అని చెప్పి కేవలం 6,000 అదనపు పోస్టులతో దగా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపైన పోలీసులు దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓయూలో పోలీసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వి నాయకులను కేటీఆర్ కలిశారు. గాయపడ్డ నాయకులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. ఓవైపు డిఎస్సి అభ్యర్థులు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇక్కడ రేవంత్ సర్కార్ నిశ్శబ్దంగా డిఎస్సి హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో పెట్టేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనుంది. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టులకు జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు 2.7 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఆధార్ నెంబర్, పోస్ట్ కేటగిరీ, మాధ్యమం, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.